హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్లు అయితే ఈ సీజన్లో ఎక్కడ లేని ట్విస్ట్లు, టర్న్లు అన్నీ కనిపించాయని చెప్పాలి. అసలు వర్షం అయితే కాసేపు గుజరాత్కి హెల్ప్ చేసింది, కాసేపు ముంబైకి హెల్ప్ చేసింది, కానీ చివరిగా మళ్ళీ గుజరాత్కి హెల్ప్ చేసింది. చివరిగా ఎందుకు హెల్ప్ చేసిందంటే అసలు స్టార్టింగ్లోనే గుజరాత్కి అయితే వర్షం హెల్ప్ చేసింది. ఎందుకంటే అసలు వర్షం పడకుండా ఉండుంటే ఈ మ్యాచ్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది. వర్షం పడటం వల్ల పిచ్ కాస్త డ్రైగా ఉంది కదా, ఆ డ్రైనెస్ కాస్త పోయింది పిచ్లో. బ్యాటింగ్కి హెల్ప్ అయింది పిచ్ వర్షం పడటం వల్ల. అలాగే బాల్ కూడా వెట్ అవ్వడం వల్ల బౌలర్స్కి అయితే గ్రిప్ దొరకలేదు. వర్షం పడకుండా ఉంటే ఈ మ్యాచ్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ముంబై ఇండియన్స్కి కాస్త ఫేవర్గా ఉండేది. ఇక ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ చేజారిపోవడం వల్ల అయితే మనకి ప్రధానమైన క్రెడిట్ అయితే మనకి కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి ఇవ్వచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండ్యాని ఒక్కడినే ఎందుకు బ్లేమ్ చేయాలి, మిగిలిన వాళ్ళు ఏం పర్ఫామ్ చేశారని మీరు అనొచ్చు. నిజమే, మిగిలిన బ్యాటర్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ఆల్మోస్ట్ అందరూ ఫెయిల్ అయ్యారు. కాకపోతే క్రెడిట్ ఎందుకు హార్దిక్ పాండ్యాకి ఎక్కువ ఇవ్వాలంటే హార్దిక్ పాండ్యా యాజ్ ఏ బ్యాటర్గా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే తను 4 వికెట్లు పడిపోయి క్రూషియల్ టైంలో ఒక అనవసరపు షాట్ ఆడి అవుట్ అయ్యాడు. ఎందుకంటే అంత రిస్కీ షాట్ అవసరం లేదు అప్పట్లో. ఇంకా కాస్త టైం తీసుకొని హార్దిక్ పాండ్యా ఆడుంటే బాగుండేది. కాబట్టి బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయ్యాడు. యాజ్ ఏ బౌలర్గా అయితే మ్యాచ్ అనేది కంప్లీట్గా కాస్త ముంబై ఇండియన్స్ కంట్రోల్లోకి వస్తుంది అనుకున్న టైంలో ఒక ఓవర్ వేసాడు, 18 రన్స్ తెచ్చాడు, 2 నో బాల్స్ వేసాడు, 3 వైడ్లు వేసాడు. కాబట్టి బౌలింగ్లో హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ హార్దిక్ పాండ్యా బాల్ తీసుకోవడానికి భయపడ్డాడు. ఆ కాన్ఫిడెన్స్ అయితే హార్దిక్ పాండ్యాకి పోయింది ఆ ఒక్క ఓవర్ తర్వాత. యాజ్ ఏ ఫీల్డర్గా కూడా ఆ రన్అట్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఆ రన్అట్ కనుక హార్దిక్ పాండ్యా చేసి ఉంటే, ఆ స్టంప్స్ని కొట్టి ఉంటే, లేదా ఆ స్టంప్స్ కొట్టకపోయిన ఆ బాల్ సూర్యకుమార్ చేతికి ఇచ్చుంటే తను రన్అట్ చేసేవాడు. ఆ తర్వాత సూపర్ ఓవర్ వచ్చిండేది. సూపర్ ఓవర్లో బుమ్రా బౌలింగ్కి వచ్చేవాడు. బుమ్రా ఎలా బౌలింగ్ చేశాడో మనం చూసాం ఈ మ్యాచ్లో. కనుక ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ చేతులు ఎత్తేసినా బుమ్రా మాత్రం మ్యాచ్ని గెలిపించేవాడేమో ముంబై ఇండియన్స్కి నాకైతే అనిపించింది. ఇక మ్యాచ్లో అసలు ఏం జరిగిందో కనుక ఒకసారి చూసుకుంటే, ముందుగా గుజరాత్ టీం అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ రోహిత్ శర్మ మరియు రికెల్టన్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరియు విల్ జాక్స్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే వీళ్ళకి క్యాచ్ డ్రాప్లు అయ్యాయి, ఇద్దరికి 2 క్యాచ్లు అయితే డ్రాప్ అయ్యాయి. కాకపోతే వాటిని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు బాగానే. మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, చాలా కంఫర్టబుల్గా 10 ఓవర్స్కి ఆల్మోస్ట్ 89 రన్స్ అయితే కొట్టారు. కానీ ఆ తరువాత ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ మరియు విల్ జాక్స్ అవుట్ అయ్యాడో, ఇక ఆ తరువాత వెంటనే హార్దిక్ పాండ్యా అవుట్ అవ్వడం, ఇక ఆ తర్వాత తిలక్ వర్మ అవుట్ అవ్వడం, దాంతో ఒక్కసారి ఒక కొలాప్స్ అయితే చూసాం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో. ఏంటంటే మనకి 10 ఓవర్స్ తర్వాత వీళ్ళ స్కోర్ చూసుకుంటే ఆ తర్వాత 20 ఓవర్స్కి అట్లీస్ట్ ఒక 190, 180 అయినా కొడతారు అనుకున్నాం. కానీ వీళ్ళైతే బ్యాటర్స్ అయితే మరొకసారి దారుణంగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి ముంబై ఇండియన్స్ అయితే లాస్ట్లో కార్బిన్ బాష్ మాత్రం మంచి బ్యాటింగ్ చేశాడు. తను కనుక ఆ లాస్ట్ ఓవర్లో ఆ 2 6లు అవి కొట్టకుండా ఉంటే 150 కూడా ముంబై ఇండియన్స్ అయితే క్రాస్ అయ్యేవాళ్ళు కాదు. కాబట్టి ఖచ్చితంగా కార్బిన్ బాష్కి అయితే క్రెడిట్ ఇవ్వాలి. మరీ ముఖ్యం, ఒక షాట్ ఆడాడు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో, రివర్స్ స్వీప్ ఒకటి కొట్టాడు. నిజంగా ఆ షాట్ అయితే నిజంగా ఎక్సలెంట్ అని చెప్పాలి. ఆ తర్వాత హెల్మెట్ కేసు కొట్టాడు ప్రసిద్ధ్ కృష్ణ. తన కంకషన్ ఇంజురీ వల్ల తన ప్లేస్లో అశ్విని కుమార్ టీంలోకి వచ్చాడు. సరే, అదంతా వేరే విషయం. ఓవరాల్గా ముంబై ఇండియన్స్ 150 వరకు వెళ్ళగలిగిందంటే కార్బిన్ బాష్ ఆడిన ఇన్నింగ్స్ వల్లే లాస్ట్లో. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన గుజరాత్ టీంకి అయితే మంచి స్టార్ట్ అయితే రాలేదు. సాయి సుదర్శన్ అయితే సెకండ్ ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ట్రెంట్ బోల్ట్ అయితే మరొకసారి పవర్ ప్లేలో ఫస్ట్ ఓవర్లో తను ఎంత ఎఫెక్టివ్ బౌలరో మరొకసారి నిరూపించాడు. మనకి సాయి సుదర్శన్ అయితే అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత కూడా పవర్ ప్లేలో ఫస్ట్ బాగానే వేశారు బౌలింగ్. కాకపోతే ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా వచ్చాడో అప్పటి నుంచి గేమ్ అనేది కాస్త గుజరాత్ వైపుకి అయితే టర్న్ అయింది. అప్పుడు దాకా చాలా బాగా కట్టడి చేశారు గుజరాత్ బ్యాటర్స్ని. ఆ వర్షం పడటం కూడా, ఆ వర్షం పడని వర్షం, ఆ డ్రిజిల్ లైట్గా పడటం వల్ల ఆ పిచ్ మీద ఉన్న ఆ డ్రై కండిషన్స్ కాస్త వెట్ అవ్వడం, ఆ బాల్ కూడా వెట్ అవ్వడంతో బ్యాటింగ్ అయితే ఖచ్చితంగా ఈజీ అయింది. ఫస్ట్ హాఫ్లో ఉన్నంత డిఫికల్ట్గా అయితే సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ అయితే అనుగుణంగా లేదు. కాకపోతే వీళ్ళు ఇంకాస్త బెటర్ బౌలింగ్ చేసి ఉండాల్సింది. హార్దిక్ పాండ్యా ఇంకాస్త రెస్పాన్సిబుల్గా వేసి ఉండాల్సింది. ఓవర్ 2 నో బాల్స్ వేయడం కరెక్ట్ కాదు కదా అలాంటి సిచ్యువేషన్ ఆఫ్ ద గేమ్లో. అలాగే విల్ జాక్స్ వేసిన ఇంకొక ఓవర్, 13th ఓవర్ అనుకుంటా, విల్ జాక్స్ వేసిన 13th ఓవర్లో కూడా మ్యాచ్ అనేది మళ్ళీ గుజరాత్ వైపుకి అయితే పూర్తిగా టర్న్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లో అశ్విని కుమార్ కాస్త కంబ్యాక్ చేసినప్పటికీ అప్పుడే వాళ్ళకి 14 ఓవర్స్ ముగిసేసరికి మళ్ళీ వర్షం రావడం, ఆ తర్వాత డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం జీటీ టీం అయితే కాస్త హెడ్ అయితే ఉండడం, ఇవన్నీ ముంబై ఇండియన్స్కి అయితే కలిసి రాలేదు. అయితే ఆ తర్వాత రైన్ బ్రేక్ తర్వాత బుమ్రా మాత్రం నిజంగా ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడని చెప్పాలి. అసలు మళ్ళీ ముంబై ఇండియన్స్ని మ్యాచ్లోకి తీసుకొచ్చింది మాత్రం జస్ప్రీత్ బుమ్రా వేసిన ఆ స్పెల్లే. నిజంగా 2 ఓవర్స్లో 2 వికెట్స్ తీశాడు. అసలు యార్కర్స్ అయితే నిజంగా శుభ్మన్ గిల్ని అవుట్ చేసిన బాల్ అయితే షార్ప్గా లోపలికి కట్టాయి. ఎలా బౌల్ చేయడం మనం చూసాం.
కాబట్టి ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కూడా తన ముందు బాల్ 4 కొట్టాడు, తర్వాత అవుట్ చేసాడు. కాబట్టి బ్యాక్ టు బ్యాక్ 2 4లు కొట్టిన తర్వాత బుమ్రా అయితే వరుసగా వాళ్ళు వికెట్స్ తీయడం నిజంగా చాలా బాగా అనిపించింది ఆ మ్యాచ్లో. ఆ తర్వాత మళ్ళీ 12 బాల్స్లో 24 రన్స్ కావాలన్నప్పుడు మళ్ళీ వర్షం పడడం. ఈసారి డిఎల్ఎస్ మెథడ్ ప్రకారం మనకి ముంబై ఇండియన్స్కి అయితే అడ్వాంటేజ్ అయితే ఉంది. కానీ అప్పుడు కూడా లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా అయితే ఒక తప్పు చేశాడని చెప్పాలి. దీపక్ చాహర్కి బౌలింగ్ ఇచ్చి ఉండాల్సింది కాదు. ఎందుకంటే దీపక్ చాహర్ పవర్ ప్లేలో ఎఫెక్టివ్ బౌలర్, తన స్వింగ్ని నమ్ముకునే బౌలర్, కానీ డెత్ ఓవర్స్లో అంత బాగా యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేయలేడు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా మిస్టేక్ చేశాడు. ఆ లాస్ట్ ఓవర్ కనుక హార్దిక్ పాండ్యా వేసున్న పరిస్థితులు ఇంకొకలాగా ఉండేవేమో. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కాస్త స్లోయర్ వన్స్ వేయగలడు, ఆ స్లోయర్ బౌన్సర్స్తో కాస్త ఇబ్బంది పెట్టగలడు. కాకపోతే హార్దిక్ పాండ్యా కాన్ఫిడెన్స్ లేదు అక్కడ. ఎందుకంటే ఫస్ట్ ఓవర్లో తను గట్టిగా అటాక్ చేశారు, ఆ కాన్ఫిడెన్స్ అయితే పోయింది. అలాంటప్పుడు కూడా కరణ్ శర్మకైనా ఇచ్చి ఉండాల్సింది ఓవర్. తను 2 ఓవర్స్ వేసి 13 రన్స్ మాత్రమే ఇచ్చాడు. కరణ్ శర్మ మీదైనా ట్రస్ట్ అయితే చూపించాల్సింది. కాకపోతే ఇక్కడ రాహుల్ తెవాటియా ఉన్నాడు కాబట్టి గ్రీజ్లో ఎందుకో రిస్క్ అయితే తీసుకోలేదు అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆ లాస్ట్ ఓవర్లో ఆ నో బాల్ వేసినప్పటికీ స్టిల్ అప్పటికి కూడా ముంబై ఇండియన్స్కి అయితే ఛాన్స్ ఉంది. ఆ రన్అట్ చేసి ఉంటే ఖచ్చితంగా సూపర్ ఓవర్కి వెళ్ళి ఉండేది. బుమ్రా సూపర్ ఓవర్లు అదరగొట్టుండేవాడు. ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ఎలా పర్ఫామ్ చేసేవాళ్ళు, కానీ సూపర్ ఓవర్కి వెళ్ళి ఉంటే మాత్రం ముంబై ఇండియన్స్ అయితే మ్యాచ్ గెలిచేవాళ్ళు. ఇక్కడ ఎనీవే మనం గుజరాత్ టైటాన్స్ అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలి. వాళ్ళైతే బౌలింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఫీల్డింగ్లో క్యాచ్లు వదిలేసినప్పటికీ ఓవరాల్గా చూస్తుంటే వాళ్ళ ప్లానింగ్ అండ్ పర్ఫెక్షన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ చాలా మంచి కెప్టెన్సీ చేశాడు. బ్యాటింగ్లో కూడా మంచి యాంకర్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అలాగే జాస్ బట్లర్ ఇంపార్టెంట్ టైంలో మంచి సపోర్ట్ అయితే అందించాడు శుభ్మన్ గిల్కి. శుభ్మన్ గిల్ కాస్త స్ట్రగుల్ అవుతున్నప్పుడు జాస్ బట్లర్ కాస్త అగ్రెసివ్ రూట్ తీసుకొని షాట్స్ ఆడడం. అలాగే రూదర్ఫోర్డ్ అయితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా మంచి ఎఫెక్టివ్ ఇన్నింగ్స్ అయితే ఆడాడని చెప్పాలి. ఆ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అదే మ్యాచ్ని కంప్లీట్గా గుజరాత్ టైటాన్స్ టీం వైపుకి అయితే టర్న్ చేయగలిగింది. ఆ తర్వాత లాస్ట్లో ఇక కాయిడ్జీ అయితే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కాబట్టి ఓవరాల్గా అయితే గుజరాత్ టీం అయితే మంచి పర్ఫార్మెన్స్ అందించింది. కాస్త తడబడ్డప్పటికీ ముంబై ఇండియన్స్ బౌలింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేసినప్పటికీ 1-2 ఓవర్లు మినహాయించి బ్యాటింగ్లో మాత్రం ముంబై ఇండియన్స్ అయితే ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు. క్రెడిట్ అయితే హార్దిక్ పాండ్యాకి అయితే కొంచెం ఉంటుంది. తను లాస్ట్లో ఆ రన్అట్ చేసి ఉండాల్సింది. మేబీ ఇట్స్ ఓకే, వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు అయితే ఇంకా ఉన్నాయి ముంబై ఇండియన్స్ టీంకి. అయితే ఈ విక్టరీ తర్వాత గుజరాత్ టీంకి అయితే చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు మిగిలి ఉన్న 3 మ్యాచ్ల్లో అట్లీస్ట్ ఒక మ్యాచ్ గెలిచినా వాళ్ళైతే టేబుల్లో టాప్ ప్లేస్లో ఫినిష్ అయ్యే అవకాశం ఉంది.